హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి, తెలంగాణలో టమాటా పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు ఇవ్వండి: టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం చింతపండు ఫ్రెండ్స్, చింతపండు చిన్న నిమ్మకాయ అంత వేసుకుంటే సరిపోదు, పుల్లగా అయితే బాగోదు. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేగిపోయా తీసేస్తున్నాను. ఇదిగోండి డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకి వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం, కొంచెం మగ్గాలి కదా టమాటా. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఎల్లిపాయ వేసుకుంటున్నాను. అంటే నూరేటప్పుడు మిక్సీలో నూరేటప్పుడు వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి మిక్సీ గిన్నెలు వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాం. ఇదిగోండి పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర కొంచెం వేస్తున్నాం మిక్సీ గిన్నెలో. జీలకర్ర ఎల్లిపాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి, ఏ పచ్చడి అయినా కానీ. ఓకే ఫ్రెండ్స్, మీరు లేచి టీలు తాగారా, వంటలు అయ్యాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నైట్ చాలా అన్నం ఉందని కొంచెం రైస్ పెట్టాను, ఒక గ్లాస్ పెట్టాను. సో పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసి పెట్టాను మిక్సీ గిన్నెలో. సాల్ట్ వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్ తక్కువైనా పర్లే కానీ ఎక్కువ కాడదు, అందుకని కొంచెం వేసుకోవాలి, తర్వాత కలుపుకోవచ్చు మనం. పండు టమాటాలు కాబట్టి తొందరగానే మగ్గుతాయి ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ అని తెలిపి దగ్గరికి అయితే మంచిగా అనిపిస్తుంది.
ఏదేమైనా మిక్సీలో కన్నా రోట్లో టమాటా పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం మిక్సీలో వచ్చినాయి కాబట్టి మిక్సీలో రుబ్బుకుంటున్నాము. టైం కూడా తొందరగా అయిపోద్దని రుబ్బుకోవడం అలవాటు చేసుకున్నాము. రోట్లోనే రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదేమైనా ఇవన్నీ మిక్సీలు ఇవన్నీ వచ్చి మనము అంటే టైం కుదరక మిక్సీలు వాడతాం మనం, కానీ రోట్లోనే టేస్టీగా ఉంటుంది. నాకైతే అసలు రోలు లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మిక్సీ ఉంది. నాకు రోలు నేను అంత వాడను, నేను తెచ్చుకోలేదు కూడా ఫ్రెండ్స్. చాలామంది ఓపికతోటి రోట్లో నూరుకుంటారు టేస్టీగా తినాలని. అంటే ఇది కూడా టేస్ట్గా ఉంటుంది అనుకో, ఇది కరెంటుతో తయారైంది కాబట్టి ఇది నార్మల్. రోట్లో నూరింది ఆ టేస్టే వేరు. ఫ్రెండ్స్ దగ్గరికి అయింది. ఈలోపు ఇది మిక్సీ పట్టేస్తాను. పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చి పచ్చిగా పట్టేస్తే ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా మిక్స్ చేస్తాను. వేడి తెయ్యొద్దు, కానీ ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్, అందుకే వేసేస్తాను వేడిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి రెడీ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పచ్చడి ఎలా ఉందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇక తాలింపు ఏం పెట్టాను, ఇలాగే వాడతాను ఫ్రెండ్స్, ఇలాగే వేసుకుంటాను. ఇలా వేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. తాలింపు పెట్టపోయినా కూడా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం వెల్లిపాయలు జీలకర్ర వేసినాం కాబట్టి అక్కడే టేస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కలిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్.